ఏహే రాన్రి చూసుకుందాం మీ బలమేందో మా బలమేందో. ఎందుకని ఊకుంటా అంటే ఏమో ఎక్కువ చేస్తాన్రు అని మన ఆర్మీ ఇచ్చి పడేసిందట పాకిస్తాన్ కు. వాళ్ళు తోక పటాకులో సంటి బాంబులు ఇడిస్తే మనోళ్ళు గుంజి కొడితే పోయి గూట్ల పడ్డాయి. వాళ్ళ లెక్క ఇండ్ల మీద గుళ్ళ మీద పబ్లిక్ మీద అటాక్ చేయలే మనం. పక్కా స్కెచ్ చేసి అటు టెర్రరిస్టుల అడ్డాలు ఇటు మిలిటరీ క్యాంపుల మీద మిసైళ్లతోటి కొట్టుడు కొడితే దెబ్బకు దర్చుకున్నారు. అమెరికాలు నడిమిట్లకు వచ్చి శాంతి అనుకుంటే ఈ పాటికి కథ ఏరేగుంటుండేనబ్బా. మరి మన తడాకా ఏందో చూపించిన వాళ్ళను తారీఫ్ చేయాలి కదా. ఇగో గిది గదే కార్యం. షెబ్బాష్ మస్తు కొట్లాడిర్రు, పాకిస్తాన్ వాళ్ళ పని పట్టిర్రు, ఇండియన్ ఆర్మీ పవర్ ఏందో చూపించిండ్రని ఎయిర్ ఫోర్స్ జవాన్లను తారీఫ్ చేసిండు ప్రధానమంత్రి మోడీ సారు. ఇది పంజాబ్ లో ఉన్న ఆదంపూర్ ఎయిర్ బేస్. ఈడికే వస్తానికో లెక్కుంది. మళ్ళా ఆదంపూర్ ఎయిర్ బేస్ ని వేసి పడేసినాం, పనికి రాకుండా చేసినామని ఉద్దరగప్ప అలుగొట్టింది పాకిస్తాన్ ఆర్మీ. కానీ జవాన్లు వెనకాల చూడు S-400 బందోబస్తు ఎట్లున్నదో ఇదే మన సుదర్శన చక్ర. అటుకెళ్ళి వచ్చినట్టు ధనాధన్ కూల్చి పడేసింది. పక్కదేమో MiG-29 యుద్ధ విమానం. పాకిస్తాన్ జూటా ముచ్చట్లు ఎట్లుంటాయో దునియాకు చూపించి సుదర్శన చక్రం ముంగట నిలబడే మల్లోపారి గట్టి వార్నింగ్ ఇచ్చిండు. మన ఆడబిడ్డల సింధూరం దుడిపినందుకు వాళ్ళు ఇళ్లకు జొరబడి కొట్టొచ్చినాం అనుకొచ్చిండు. जब हमारी बहनों बेटियों का सिंदूर छीना गया तो हमने आतंकियों के फन को उनके घर में घुस के कुचल दिया. పాకిస్తాన్ లో ఉగ్రవాదుల అడ్డాలు మటాస్ చేసినాం, టెర్రరిస్టులను లేపేసినాం, దుష్మన్లకు నిద్ర పట్టకుండా చేసినాం. వాళ్ళు దొంగ దెబ్బ కొట్టకపోతే మనం డేర్గా కొట్టినాం. జవాన్ మీర్లను కలిసినందుకు నా జన్మ ధన్యమైందన్నాడు మోడీ సారు. आतंक के तमाम बड़े अड्डों को मिट्टी में मिला दिया. अपने शूरवीरों को सैल्यूट करता हूँ. మాకేం కాలే అని దెబ్బలు బయటికి చూపించకుంటే ఎతులు కొట్టిన పాకిస్తాను లేలే మా జవాన్లు 11 మంది చచ్చిండ్రు, 40 మంది పబ్లిక్ ప్రాణాలు పోయినాయి అనుకొచ్చింది. కానీ మన ఆర్మీ అటాక్ చేసింది టెర్రరిస్టుల అడ్డాలు ట్రైనింగ్ సెంటర్ల మీద. సస్తగిస్తే ఆలు చావాలి. ఈ లెక్కను ఉగ్రవాదులు మా వాళ్ళే అని ఒప్పుకున్నట్టే. హైదరాబాద్ లో షాపింగ్ అంటే అద్దాల మేడల షాపింగ్ మాల్లే అనుకుంటారు. ఓ పర్ చార్మినార్ పోయి చూడుండ్రి తెలుస్తుంది. ఫుట్పాత్ దందాల కాంచెల్లి దుకాణాల దాకా పతొక్కటి దొరుకుతుంది. అది సుత అగ్వల పెళ్లిళ్ళు పేరంటాలుంటే జిల్లాలకేంచొచ్చి ఈడ చీరలు గాజులు కొనుక్కపోతారంటే చూడుండ్రిగా. చేతి నిండా పైకం ఉండాలి గాని సంచి నిండా కొనుక్కొని రావచ్చు. గసొంటి జాగలకు ఇవాళ దునియా అందగత్తలు వచ్చిండ్రుల్లా. చూద్దాం పండ్రి మరి ఏం చేసిండ్రో ఏం కొన్నారో. చార్మినార్ కాడికి అందగత్తెలు రాగానే మురుఫా సప్పుళ్ళు దంచుడే దంచుడు. ఖుషిలా కొందరు స్టెప్పులు గినేసిర్రబ్బా. అటెనక అందరు స్టేజ్ మీదకొచ్చి టిక్క ఫోటోలు దిగిండ్రు. చార్మినార్ చుట్టూరా పూలతోటి షింగారిచ్చి నడిమిట్లా పేద ముత్యాల చిప్ప పెట్టిండ్రు. అప్పట్లా మనది ముత్యాల నగరం అని ఎరక చేసిండ్రు అన్నట్టు. 400 ఏండ్ల కిందట కట్టిన చార్మినార్ గొప్పతనం సాటింపేటట్టు హెరిటేజ్ వాక్ పేరు మీద నడిచిండ్రు. అటెన్కా లాడ్ బజార్ ల షాపింగ్. తీరు గాజులు ముత్యాల హారాలు బేరం చేసిండ్రు. కొందరికి తెలివై కాబట్టి ఎట్లా తయారు చేస్తారు ఎందుకు వేసుకుంటారు అనేది అడిగిండ్రు. అట్లా అని దుక్నాలు అన్నేం కుల్లా లేవు. ఆఫీసర్లే సెలెక్ట్ చేసి కొన్నే ఓపెన్ పెట్టించిండ్రు. నచ్చినవి కొనుక్కొని ఫుల్ ఫోటోలు దిగిరట. చార్మినార్ షాపింగ్ లా మేము అనుకుంటా.
గిదైనాక చౌమహల్లా ప్యాలెస్ లా కమ్మటి దావత్ దునియా మొత్తంకెళ్ళి అచ్చినోళ్ళైరి ఒక్కొక్కరికి ఒక్కోటి ఇష్టం ఎవ్వల్ను నారాజ్ చేయకుండా ఉప్పు కారం తక్కువేసి ఏది అడిగితే అది అడ్డిచ్చిండ్రు మన తెలంగాణ వంటలు సుత పెట్టిర్రబ్బా అంత దూరంకెళ్ళొచ్చిన చుట్టాలకు గీ మాత్రం మర్యాద చేయకుంటే ఎట్లా మళ్ళా